అయ్యా, హోమం యథావిధిగా జరిగింది. పూర్ణాహుతి జరిపించాలి. పూర్ణాహుతి సమర్పించే వాళ్ళు వచ్చారా? వచ్చారండి. సాకేత్, కూర్చోరా. మంచి గుమ్మడికాయ కోసం వెళ్ళిన వాళ్ళు వచ్చారా? ఈ పాటికి వచ్చేస్తూ ఉంటాడండి. సరే రా బాబు, కూర్చో. సంకల్పం చేయిస్తాను. సాకేత్, కూర్చోరా. కూర్చో కూర్చో. అర్చద ప్రియమేధాసోర్చద అర్చంత పుత్రకాముతపురన్నదుర్పర్చద అర్చద ప్రార్చద.
వాడి రోగం పేరు చెప్పి దాన్ని పీక్కు తిన్నారు. ఇప్పుడు కర్మల పేరు చెప్పి మళ్ళీ కడుపు నింపుకోవాలని చూస్తున్నావా? అంత తిండికి గతి లేకపోతే అమ్మా అని నా గుమ్మం ముందుకొస్తే 4 మెతుకులు విసిరేసేదాన్ని కదా. నీ కక్కుర్తికి ఇలాంటి పనికిమాల పనులు చేయించాలని చూస్తావా? నేనేం కాని పనులు చేయించట్లేదు. నోరెత్తకో. నోరెత్తావంటే పళ్ళు రాలకూడదు. ఇది కాని పని కాక ఇదేమన్నా బ్రహ్మాండమైన పనా? పసుపు బట్టలు కట్టుకుని పెళ్లి పెట్ల మీద కూర్చోవాల్సిన వాణ్ణి ఇలా ఎవడో ఆత్మశాంతి కోసం ఇలాంటి క్రతువు చేయిస్తావా? దీనికి వాణ్ణి కర్తన చేస్తావా? మీరాగుతారా? మంగా అని నన్ను ఆగమని చెప్పాలని చూస్తున్నారే, ఇది తప్పని మీకు అనిపించలేదా? వాడి బుర్ర తిని ఇలాంటి బుర్ర తక్కువ పనులు చేయించడానికి ఎలా తీసుకొచ్చారు? ఏమయ్యా రామచంద్రయ్య, నువ్వు పిల్లలకి పాఠాలు చెప్పే పంతులివి కదా, తప్పులు చెప్పాల్సిన వాడివి ఇలాంటి తలతిక్క పనులు చేయించడానికి ఎలా ముందుకొచ్చావు? కన్యాదానం చేయాల్సిన వాడివే ఇలాంటి కర్మకార్యాలు, ధర్మోదకాలు, తిలోదకాలు చేయడానికి ఎలా ముందుకొచ్చావయ్యా? అమ్మా, ఇది అపరకర్మ కాదు, శాంతి హోమం. ఈ కార్యం శుభకార్యంతో సమానం. మీరు అపార్థం చేసుకుని తప్పు పడుతున్నారు. చచ్చినోడి కార్యం చేస్తూ శుభకార్యం అని మాట్లాడటానికి సిగ్గులేదు? అసలు ఇది శుభకార్యమని చెప్పిందెవరు? పంతులుగానే చెప్పారట మంగా. సంభావన కోసం ఈ పంతులు, సంపాదన కోసం ఇతను చెప్పగానే నమ్మేశారా? చచ్చినోడి పేరున చెయ్యాలి అంటే మీరెవరు ఇలా ముందుకు రారని పేర్లు మార్చి ఇలా పిండాలు పెట్టించి వీడు తిండి కాసిపడ్డాడు. వాడి మాటలు నమ్మి మీరంతా ఇలా తెగబడ్డారు. అమ్మా, ఇది శాంతి. ఆపవయ్యా. అమ్మ బొమ్మ అని నాకు మాయ మాటలు చెప్పకు. నాకు మంత్రాలు రాకపోవచ్చు కానీ నువ్వు చేయించే తంతెందుకు మాత్రం నాకు తెలుసు. నేను శాస్త్రాలు చదవకపోవచ్చు కానీ సాంప్రదాయాలు, పద్ధతులు, పూజలు, పునస్కారాలు అన్నీ తెలుసు నాకు. ఏ సావిత్రి, 4 పిల్లల్ని కనదానివి. మగాడు తెలుసో తెలియకో తప్పు చేస్తే పిల్లల సంసారాలు చక్కగా ఉండాలని కోరుకోవలసిన దానివి నువ్వైనా తప్పని చెప్పద్దు. తారా అంటే తందానాన్ని తలానిచ్చి రావడమేనా? అది కాదు పిన్ని గారు, అది కాదు పిన్ని గారు, ఇది కాదు పిన్ని గారు అని సమర్థింపు మాటలు మాట్లాడకో. సాకేత్, ఇంకా అక్కడి నుంచున్నావేనా? రాయవతలకి. అమ్మా, అన్నీ తెలిసిన వారు హోమం అసంపూర్తిగా ఆపితే అరిష్టం. ఎవరికరిష్టం? దేనికరిష్టం? చచ్చినోడి ఆత్మక లేక పీటల మీద కూర్చొని చేయకూడని కార్యక్రమం చేస్తున్న వీళ్ళ? అసలే శాస్త్ర ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? చూడు పంతులు, మోకాలికి బోడిగుండికి ముడిపెట్టి కొత్త కొత్త తంతులు చెప్పి మూట కట్టుకోవాలని చూడకండి. ఏమిటండి సోచ్యం చూస్తారు? పదండి.
ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలన్నిటికీ తలాడించి తగని పనులు చేయకు. సీత వెనకాల ఇంకా 2 అమ్మాయిల పెళ్లిళ్ళు చేయాల్సిన వాడివి. 100 కన్యాదానాలు చేసిన ఫలితం ఇలాంటి ఒక్క అపవిత్ర కార్యం చేస్తే మొత్తం మట్టి కొట్టుకుపోతుంది. మంగా, ఎందుకే అలాంటి మాటలు మాట్లాడతావు? చేయకూడని పని అయితే తను మాత్రం ఎందుకు చేస్తాడు? బుద్ధి గట్టి తిని కాబోయే కోడలు అత్తగారిని మంచి చేసుకోవాలని. అయినా నాకు తెలియకడుగుతాను, ఇప్పుడు మీరు చేసేదంతా పుణ్యకార్యమైతే నా దగ్గర ఎందుకు దాస్తారు? మీరంతా కూడా పలుకొని ఇలా దొంగచాటుగా చేయాలని ఎందుకు చేశారు? మీరు గూడు పుటాన్ని చేసింది కాక పాపం అన్యం పుణ్యం ఎరగని సాకేతికి మాయ మాటలు చెప్పి నన్ను ఏమార్చి ఇది రహస్యంగా చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? చెబితే ఇదిగో ఇలా రాద్ధాంతం చేస్తావనే. అంటే అంటే నేనంత మంచి చెడు తెలియని మూర్ఖురాలేనా? ఇదంత మంచి కార్యం అయితే నేనే ముందుండి జరిపిస్తాను. ఈ విషయం మీ అందరికి కూడా బాగా తెలుసు. తెలిసి కూడా ఇలా చాటుమాటుగా చెయ్యాలని చూశారంటే తప్పు అని ఏదో ఒక కోణాన మీ మనసులో కూడా ఉంది. అందుకే ఇలా చేస్తున్నారు. చాలు చేసింది చాలు, ముందేంటి పదండి. పదనకన్నా చెయ్యి వదలవే. అత్తయ్య, దయచేసి ఈ హోమం పూర్తి కానివ్వండి. ఈ శాంతి హోమం చేయకపోతే మనకి మన కుటుంబానికి కీడన్నారు. దయచేసి కాస్త పూర్తి కానివ్వండి. సాకేత్ పూర్ణాహుతి చేస్తే పూర్తయిపోతుంది. నేను మన వంశక్షేమం కోరే శాంతి హోమం జరిపిస్తున్నాను. అబద్ధాలు చెప్పకో. అదుగో ఆ పెద్ద మనిషి నిన్నిలా చేయమని పురమాయించిన మీ బాబాయ్ పొట్టకుటికి ఎత్తు వేశాడు. కీడైనా పీడైనా వాడికే తగులుతుంది. ఎవడి గురించో రేపు పసుపు తాడు కట్టాల్సిన నా మనవడి చేత్తో పితృకార్యం, అది తల్లిదండ్రులు బతికుండగా మహాపచారం. వాడు చేస్తేనే కీడు, చేయకపోతే మేలు. సకే పదరా. వీళ్ళకి పిచ్చి ముదిరి పాడు పనులు చేస్తున్నారు. పదా. అమ్మమ్మ గారు, ప్లీజ్ అమ్మమ్మ గారు.
అని తారాజువలా దూసుకొచ్చేదానివి నువ్వు ఇంకా మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేమిటి అనుకున్నాను. నువ్వు మాట్లాడుతున్నావా? చూడు సీత, నువ్వు చిన్నపిల్లవి, ఏ అరమరికలు లేని దానివి. వీళ్ల కుతంత్రాలు నీకు తెలీదు. నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిదమ్మా. అది కాదు ఇది కాదు అంటే ఈ వ్యవహారంతోనే మన మధ్య సంబంధాలు చెడతాయి. మీరేమిటి ఇంకా అక్కడే ఉన్నారు? రండి. లక్ష్మి, 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 అమ్మ లక్ష్మి, 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 అత్తయ్య ఏమైంది అత్తయ్య? అత్తయ్య లక్ష్మి, అత్తయ్య లక్ష్మి, అత్తయ్య ఏమైంది లక్ష్మి? అమ్మ లక్ష్మి, అత్తయ్య లక్ష్మి అత్తయ్య అమ్మ లక్ష్మి అత్తయ్య ఊరుకో లక్ష్మి. లక్ష్మి, ఎలా ఊరుకోమంటారండి? కీడని చెప్తున్నా ఎవరి మాట వినకుండా ఆవిడలా లాకెళ్ళిపోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒక్కగానొక్క తోబుట్టుని దక్కించుకోలేకపోయాను. పోయిన వాడి ఆత్మకి శాంతి కూడా మిగల్చలేకపోయాను. మన ప్రయత్నం మనం చేసామమ్మా. దేవుడు చిన్న చూపు చూశాడు. మరోసారి ప్రయత్నించేద్దాం. ఊరుకోమ్మా. ఎప్పుడు ఎలా ప్రయత్నం చేసినా జరిగేది ఇదేగా.